టు కాగ్నా టీవీ. నేను మీ సంగమేశ్వర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని రూపొందించింది. ఈ కొత్త ఆర్ఓఆర్ చట్టం రైతులకు చుట్టం అంటూ భూభారతి భూమిపై హక్కుల రికార్డు చట్టం 2024 సంబంధించి నిన్న అసెంబ్లీలో చట్టం రూపొందించిన విషయం మనకు తెలిసిందే. దానికి సంబంధించి మనం ఒకసారి వివరాలు తెలుసుకున్నట్లయితే, గతంలో తప్పులో తడుకగా ఉండి రైతుల ఉసురు తీసినటువంటి ధరణి వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి కొత్తగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినట్టు నిన్న మనకు తెలిపినటువంటి విషయం తెలిసింది. అదేవిధంగా దీనికి సంబంధించి ప్రతి మనిషికి ఏ విధంగా ఒక ఆధార్ కార్డులో నంబర్ ఉంటుంది, అదేవిధంగా ఒక ప్రతి భూ కమతానికి ప్రత్యేక సంఖ్యతో కూడిన ఒక నంబరు కేటాయిస్తారు. దానికి భూ ఆధార్ అంటూ మనం చూస్తున్నాం. అదేవిధంగా గ్రామ స్థాయిలోనే రెవెన్యూ సేవలు అంటూ చూస్తున్నాం. గతంలోనే విఆర్ఏ వ్యవస్థను తీసుకున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఆ విఆర్ఏ వ్యవస్థను పూర్తిగా తీసేసి వివిధ శాఖల్లో వారిని పంపించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ చట్టానికి సంబంధించి గ్రామ స్థాయిలో రెవెన్యూ అధికారి ఉండేలా చర్యలు చేపడతామని ఇప్పటికే మనకు మంత్రి పొంగులేటి తెలిపారు. దానికి గ్రామానికి రెవెన్యూ ఒక అధికారితో అందుబాటులో ఉండేలా చేస్తామంటూ తెలిపారు. అదేవిధంగా చట్టబద్ధ హక్కుకు సంబంధించి నమోదు కార్యక్రమం చేపడుతున్నట్టు, అదేవిధంగా సాదా బైనాల క్రమబద్ధీకరణ, పకడ్బందీగా మోటివేషన్, భూ రికార్డుల సవరణకు సంబంధించి చూస్తున్నాం. అదేవిధంగా భూ హక్కుల కల్పనకు సంబంధించి గ్రామ కమిటీ ఆదాయాలు కూడా హక్కులను రికార్డు చేస్తున్నట్టు చూస్తున్నాం. అదేవిధంగా భూ సమస్యలు శాశ్వత పరిష్కారానికి కింది స్థాయిలోనే ఆర్టీఓ మరియు కలెక్టర్ అధ్యక్షతన ఎటువంటి భూ సమస్య అయినా పరిష్కరించేందుకు ఈ చట్టం రూపొందించినట్టు తెలిపారు. జిల్లా స్థాయిలో 2 అంచెల అప్పీల్ వ్యవస్థ, ప్రత్యేక భూ పరిపాలన ట్రిబ్యునల్, పేద రైతులకు ఉచిత న్యాయ సాయం అంటూ ఇప్పటికే రైతులు కోట్ల భూమి విషయంలో కోట్ల వెంబడి చాలా డబ్బులు ఖర్చు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి పేద రైతులకు ఉచిత న్యాయ సాయం ఈ ప్రభుత్వమే అందిస్తుంది అంటూ ఈ చట్టానికి సంబంధించిన విషయాన్ని తెలిపినటువంటి నిన్న పొంగులేటి గారు మనకు తెలిపారు. అదేవిధంగా స్పిన్ యోధుడు ఆపేసేయడానికి చూస్తున్నాం. అశ్విని కోహ్లీ క్రికెట్ కు సంబంధించిన వార్తలు మనం చూస్తున్నాం. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా నిన్న రవిచంద్రన్ అశ్విన్ నిన్న క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినటువంటి వార్తలు చూస్తున్నాం. అదేవిధంగా ఈ హఠాత్ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అనే ఒక విషయం మన పేపర్లో చూసుకున్నట్లయితే, సిరీస్ మధ్యలో అశ్విన్ హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించడం చాలా చర్చనీయ అంశమైంది. ఇంకా 2 టెస్టులు మిగిలి ఉన్న నేపథ్యంలో అతడు ఆడే అవకాశాలు దాదాపు లేవనే భావించాలి. తాజాగా జడేజా ఆకట్టుకునే ఇన్నింగ్తో జట్టును ఆదుకున్నాడు. తర్వాత 2 మ్యాచ్ల్లో తనకు అవకాశం కష్టమేనని భావించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చూస్తున్నాం. అదేవిధంగా ఆయన ఇప్పటికే టెస్టు, వన్డేలు, T20 ఫార్మాట్లకు సంబంధించి కెరియర్ గ్రాఫ్ చూసుకున్నట్లయితే 106 టెస్ట్ మ్యాచ్లు, 116 వన్డేలు, 65 T20లో ఇప్పటికీ 535 వికెట్లు టెస్టులో, 156 వికెట్లు వన్డేలో, T20లో 72 వికెట్లు తీసి అనిల్ కుంబ్లే తర్వాత నిలిచినటువంటి భారత్ స్పిన్నర్ గా పేరు సంపాదించుకున్నటువంటి అశ్విన్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడం పట్ల ఆయన అభిమానులు కాస్తంత ఆందోళనకు గురయ్యారు. ఏదేమైనటువంటి మంచి క్రీడాకారుడిని మిస్ అవుతున్నామంటూ నిన్న ఆయనకు వీడ్కోలు పలుకుతున్నటువంటి కెప్టెన్ రోహిత్ శర్మ మరియు టీంకు సంబంధించినటువంటి సభ్యులకు సంబంధించి మనం వార్తను చూసుకున్నాం. అదేవిధంగా మార్చి నాటికి ఏపీ, తెలంగాణలో వోడాఫోన్ సంబంధించి 5G సేవలు అందుబాటులో వస్తాయన్నటువంటి తెలిపినటువంటి వార్తను చూస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర విషయానికి వస్తే, అదానికి ప్రధాని అండా అంటూ నిన్న రాజ్భవన్ సమీపంలో రోడ్డుపై ధర్నా చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన వార్త విషయం మనకు తెలిసింది. దీనికి పార్లమెంట్ లో ఇప్పటికే అదానిపై కంపల్సరీ చర్చ జరగాలన్న ఎటువంటి తావి అని కేంద్ర సర్కారు. దీనికి సంబంధించి ప్రతిపక్షాలు ఆందోళన చేస్తే తప్పకుండా అదాని విషయం పార్లమెంట్ లో చర్చించాలి అంటూ పట్టుబట్టిన విషయం. దానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నారు. అందులో భాగంగా నిన్న వెళ్ళే దారిలో పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే రోడ్డు పైన బైఠాయించి నిరసన తెలిపినటువంటి మంత్రులకు సంబంధించి మనం ఒక ఫోటోను చూస్తున్నాం. అదేవిధంగా రోడ్డుపై బైఠాయించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి, ఆయన మోడీ అదాని జోడి, దేశ ప్రజల కళ్ళు తెరవండి, తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ రూపొందించినటువంటి పోస్టర్ పట్టుకొని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నటువంటి రేవంత్ రెడ్డికి సంబంధించి వార్త చూస్తున్నాం. అదేవిధంగా
చలో రాజ్భవన్ కార్యక్రమంలో భాగంగా ర్యాలీగా వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కు సంబంధించి తదితరులకు సంబంధించి ఫోటో చూస్తున్నాం. కాంగ్రెస్ 75 ఏళ్లలో పెంచిన ప్రతిష్టను, ఈ దేశ ప్రతిష్టను ఈ మోడీ సర్కార్ దెబ్బతీస్తుంది అంటూ అదాని అవినీతిపై జేపీసీలో ఎందుకు వేయడం లేదు? బీఆర్ఎస్ ప్రజల వైపా అదాని వైపా అని ఒకసారి మీ ఆ పార్టీ వైఖరి ఏంటో తెలపాలంటూ నిన్న రేవంత్ రెడ్డి డిమాండ్ చేసినటువంటి విషయం తెలిసి, అదేవిధంగా కేసులకు భయపడే బీఆర్ఎస్ బీజేపీకి లింగిపోయిందంటూ ఆయన హాట్ కామెంట్ చేశాడు. అదేవిధంగా నిరసన తెలిపే హక్కు సీఎంకు ఉంటుంది అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్భవన్ కార్యక్రమంలో సీఎంతో సహా మరి మంత్రులు, నేతలు ర్యాలీని అడ్డుకున్నటువంటి పోలీసులు లేక్ గెస్ట్ హౌస్ ముందు రోడ్డుపై సీఎం బైఠాయించి నిరసన తెలిపినటువంటి వార్తలు ఇస్తున్నాం. మరోపక్క భూమికి భరోసా అందిస్తున్నాం. ఇంతకుముందు చెప్పినట్టే రాష్ట్ర ప్రభుత్వం కొత్త 6 చట్టం ప్రకారం భూమికి భరోసాలో భాగంగా భూ భారతి చట్టాన్ని రూపొందించి దీనికి సంబంధించి సామాన్యులకు భూ హక్కును పరిరక్షిస్తామంటూ మంత్రి పొంగులేటి నిన్న ప్రత్యేకతల గురించిన మంత్రి పొంగులేటి ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిని వదలబోమని, ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకొని పేదలకు అందిస్తామని వెల్లడి. ప్రభుత్వ ఆస్తుల్ని తారుమారు చేసే అధికారులను శిక్షలు, అసలు భూములకు పట్టదారు పాస్బుక్లు తిరగటంలో అమిత్ షా అంటూ చూస్తున్నాం. అంబేద్కర్ విషయంలో ఆయన వ్యాఖ్యలపై దుమారం. నిన్న పార్లమెంట్ లో అంబేద్కర్ పై షా చేసినటువంటి వ్యాఖ్యలకు ఆందోళన చేస్తున్నటువంటి ప్రతిపక్షాలకు సంబంధించిన విషయాన్ని మనం చూసుకుందాం. అమిత్ షా మాటల్లో ఇప్పుడు ఇది ఒక ఫ్యాషన్ గా మారింది. అంబేద్కర్ 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 వారు ఇన్నిసార్లు భగవంతుడి పేరు తలుచుకుంటే 7 ఏళ్ళు స్వర్గవాసం లభించేది. అంబేద్కర్ పేరు తలుచుకోవడం వల్ల మాకు ఆనందమే, కానీ అదే సమయంలో మీరు కాంగ్రెస్ ఆయన పట్ల అనుసరించిన వైఖరి ఏమిటో ఇప్పుడే చెబుతా అంటూ ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని లేపై అంబేద్కర్ కు ఆరోపించగా తన వ్యాఖ్యలకు వక్రీకరించారని షా మండిపడ్డారు. బుధవారం ఇదే అంశంపై రాజ్యసభ దద్దరిల్లినటువంటి విషయం మనకి దమ్ముంటే చర్చ పెట్టండు అంటే నిన్న కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఫార్ములా ఈ రేస్ కేసులో అసెంబ్లీలో చర్చ జరిపితే విషయాలు ప్రజలకు తెలుస్తాయి అంటూ ఆయన నిన్న మాట్లాడినటువంటి విషయం తెలిసిందే. అప్పుడే ప్రజలకు నిజాలు తెలుస్తాయి. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ. ఆటో నడుపుకుంటూ అసెంబ్లీకి కేటీఆర్ ఆటో కార్మికులకు ఇచ్చిన సమస్యలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్. అదానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ర్యాలీపై ఎద్దేవా చేసినటువంటి వార్తను చూస్తున్నాం. ఇదే విషయానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ధర్నా విడ్డూరం. అదానిపై మాట్లాడే నైతిక హక్కు సీఎంకు లేదు. అవినీతిని ఒక సాక్ష్యమైన చూపగలరా? టాటాలకు చెప్పలకు మోడీ ప్రభుత్వం భయపడదు. స్కిల్ వర్సిటీ కోసం అదానిని 100 కోట్లు అడిగినప్పుడు ఈ అంశం గుర్తు రాలేదంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిన్న సీఎం రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేసినటువంటి విషయం మనకు తెలిసింది. అదే యుద్ధం అంటూ చూస్తున్నాం. వసతులు కలుషిత ఆహార ఘటనలపై అసెంబ్లీలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అంటూ చూస్తున్నాం. లగచర్లలో గత నెల 11న జరిగినటువంటి కలెక్టర్ మరియు ఉన్నతాధికారులపై జరిగిన దాడిలో అరెస్ట్ అయినటువంటి రైతులకు నిన్న నాంపల్లి స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. దానికి సంబంధించి రైతులకు బెయిల్ హోరెత్తిన సంబరాలు అంటూ నమస్తే తెలంగాణ పత్రిక ప్రచురించింది. లగచర్ల ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో సహా 24 మందికి బెయిల్ మంజూరు. బాధిత కుటుంబాలకు మరియు బీఆర్ఎస్ శ్రేణులు హర్షం. న్యాయం గెలిచిందన్న బాధిత కుటుంబ మహిళలు. సంబరాలు చేసుకున్నటువంటి రైతులు, బీఆర్ఎస్ నాయకులకు సంబంధించినటువంటి ఫోటోలు చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి బెయిల్ రావడంతో షాబాద్ మండల కేంద్రం పటాకులు కాల్చి సంబరాలు చేసుకుంటున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులకు సంబంధించిన ఫోటోను చూస్తున్నాం. అదేవిధంగా తిండి నిద్ర లేదు. లగచర్ల ఘటనలో తమ కుమారుడుకు పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో తరలించాడు. అప్పటి నుంచి మాకు తిండి నిద్ర లేకుండా బతుకుతున్నాం. నిన్న ఈ విషయంపై బెయిల్ రావడం సంతోషాన్ని ఇచ్చిందంటూ సంబంధించిన మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి విషయం చూస్తున్నాం. అదేవిధంగా టపాకాయలు కోడంగల్ అంబేద్కర్ ప్రధాన చౌరస్తాలో పటాకాయలు కాల్చి సంబరాలు జరుపుకుంటున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులకు సంబంధించిన వార్తలు ఇస్తున్నాం. అదే మరో